నా పేరు కొత్తపల్లి వెంకటరమణ, బుద్ధిస్ట్ మాన్యుమెంట్ అండ్ ప్రొటెక్షన్ కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయానికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. కారణం ఏంటంటే ప్రాచీన బౌద్ధ క్షేత్రం అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అప్పుడు నిర్మించినటువంటి బౌద్ధ క్షేత్రాలకి ఈరోజు ఈ ప్రభుత్వం నాశనం చేస్తూ ఉంది. వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకి భూమి దారాదత్తం చేస్తూ ఉంది. తొట్లకొండని కూడా అలాగే చేశారు. హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాం. ఇప్పుడు బావికొండ మీద చేస్తూ ఉన్నారు. ఒక ఐటీ కంపెనీకి భూమి బదలాయించారు. అయ్యా, ప్రభుత్వానికి ఒక మాట అని చెప్తున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ భూమిని ఐటీ కంపెనీకి ఇస్తారా? సింహాచలంలో ఉన్న భూమిని ఐటీ కంపెనీకి ఇస్తారా? ఎవరు కదా. అలాంటి ప్రాచీన బౌద్ధ క్షేత్రం మీద మీరు ఎందుకు ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అమరావతి అని పేరు పెట్టే చంద్రబాబు నాయుడు గారు, అమరావతి అంటే ఎవరిది అనుకున్నారు? బౌద్ధులది. అలాంటి బౌద్ధ క్షేత్రాలని నాశనం చేస్తున్నట్టు నేది ప్రభుత్వం. మన ఐటీ మంత్రికి నారా లోకేష్ గారు వచ్చి భూమి పూజ చేశారు. ఏమండి నారా లోకేష్ గారు, విశాఖపట్నం అంటే, విశాఖ ప్రజలంటే మీకు అంత తెలుసా? భూమి అంతా అయిపోయింది, మీకు కనిపించింది ఏముంది? బౌద్ధ క్షేత్రాలు. ఆ బౌద్ధ క్షేత్రాలు ఎవరివి? బౌద్ధ మైనార్టీలవి. మరి మైనార్టీలు మనోభావాలు దెబ్బతినవా? హిందువులు మనోభావాలు దెబ్బతింటే మీరు బాధపడతారా? మేము అలాగని మేము అంటలేదు. సంతోషం, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. కానీ బౌద్ధ మైనార్టీల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని క్వశ్చన్ ఇస్తున్నాం. ఇప్పటికైనా సరే బౌద్ధ క్షేత్రాల మీద శాస్త్రీయ భూ అన్వేషణ జరగలేకుండా మీరు కంపెనీలకు ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ క్షేత్రాలు నాశనం చేయడమే. కాబట్టి ఎప్పటికైనా సరే బౌద్ధ క్షేత్రాల జోలికి రాకండి. వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మీరు వాటి క్షేత్రాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మధుబాబు గారండి. మాకు బుద్ధ దానికి ఇచ్చింది. అది మీరు ఎందుకు స్వార్థంగాను మీరు అక్కడ ఏఐటీసీసీ కడతాము, ఇది కడతాము అని చెప్పి మీరు అంతే ప్రకటన చేయడం విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది. అని లోకేష్ గారు ఒకే మనం చేస్తున్నాము. లోకేష్ గారికి ఏం చెప్తున్నా అంటే, ఒక్కసారి మా దళితుల మీద కనికరించి చూడండి. ఒకసారి ఇటు సైడ్ చూడండి, దళితులు కనపట్లేదు. దళితులు అంటే ఏదో అన్నభాగంగా సాగిపోతుంది, ఎవరు వాడు సాగిపోతుంది. అట్లా కాదు కదా జరిగేదంటే. మనకు కావాల్సింది తొట్లకొండ, బావికొండ. దాన్ని కాపాడుకునే బాధ్యత మాకు ఉంది. అది మీకు ఒక వెనక్కి వెళ్ళి చూడండి, చరిత్ర అన్నది తెలుస్తుంది. చరిత్ర అనేది మీరు సృష్టించి మనం సృష్టించి కూడా ఉంటుంది. దాంతో పోరాడేవారు నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అది మేము కాపాడే బాధ్యత ఉంటుంది. మీరు చెప్తున్నాను, ఒకసారి లోకేష్ గారు కానీ ఉన్న మినిస్టర్ కానీ మీరు ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, బావికొండలు తొట్లకొండ ముట్టుకోవద్దని మనస్ఫూర్తిగా మేము మీకు కోరుకుంటున్నాం. ఇదే మా ఎస్సీ వాళ్ళు చాలా గౌరవంగా భావిస్తాం.